This is the beam of what a beat. Yeah. Right. గునుపుల్లో పేరంటాల చెరువు దగ్గర 18వ వార్డులో అన్నదాన కార్యక్రమం రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమం భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుని అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఏళ్ళలో 13వ సంవత్సరం 13 సంవత్సరాల నుంచి ఈ వినాయక చవితి ఉత్సవాలు చేసి అలాగే అందరూ కూడా ఈ ఫ్రెండ్ సర్కిల్లో అన్నదాన కార్యక్రమం కూడా భారీ ఎత్తున చేస్తారు. దీనికి ఆయురారోగ్యాలు స్వామివారు ఈ మొత్తం అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ జై గణేష. జై గణేష్. శ్రీ 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 వరసిద్ధి వినాయక స్వామివారి 13వ వార్షికోత్సవాల్లో ఈరోజు 18వ వార్డు పేరంటాల చెరువుగట్టు వద్ద అఖండ అన్న సమారాధన కార్యక్రమం సుమారు 16 ఐటమ్స్తో నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి మా అన్నయ్య గారు మల్లినేడు తిరుమలలో బాబీ గారు ఆయన స్వహస్తాలతో అన్న సమారాధన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ ప్రసాదం భక్తులందరూ విచ్చేసి ఈ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు. నవ చైతన్య ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో మరి 13వ సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా వినాయక మహోత్సవంలో భాగంగా మరి ఈరోజు అఖండ అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. మరి కమిటీ వారు చాలా చక్కగా, ఎందుకంటే ఇది అన్న సమారాధన కింద కాకుండా ఒక విందు భోజనం కింద ఒక పెళ్ళిళ్ళు మనం పెడతాం అలాగా ఆ విధంగా అన్నీ కూడా, ఎందుకంటే చాలా ఐటమ్స్ తోటి వచ్చిన భక్తులందరికీ కూడా మరి భీమవరంలో ఎక్కడ పెట్టని విధంగా పెట్టలేని విధంగా చాలా గొప్పగా పెడతా ఉన్నారు ఇక్కడ. మరి వారందరికీ కూడా గత 13 సంవత్సరాల నుంచి మరి దైవభక్తే కాకుండా మరి భీమవరంలో ఏదన్నా విపత్తు వచ్చినా ఏదన్నా ఎవరికైనా ఆపద వచ్చినా సరే మేము అంటూ ఉన్నామని చెప్పి ఈ ఫ్రెండ్ సర్కిల్ తరఫున కూడా మరి చాలా కార్యక్రమాలు చేయడం మరి వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ రోజు జనసేన పార్టీ తరఫున మమ్మల్ని ఈ యొక్క కార్యక్రమానికి మరి పిలిచి ఆ స్వామివారి యొక్క మరి దేవి సన్నిధిలో ఈ యొక్క కార్యక్రమంలో పంచుకునే అవకాశం కల్పించినందుకు వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 18వ వార్డులో ఇలాగే ఇప్పుడు కూడా మరి వినాయక చవితి కానివ్వండి, శ్రీరామనవమి కానివ్వండి, చాలా గొప్పగా మరి రాజేశ్వర విక్రమంటే మీరందరూ కూడా ప్రతి కార్యక్రమం మరి మాది మేము ఉన్నామని చెప్పి ప్రతిదీ ముందుకు వచ్చి చేస్తూ ఉంటారు. వారందరినీ కూడా మీరందరూ సపోర్ట్ చేస్తున్నందుకు 18వ వార్డులో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఫైర్ స్టేషన్ వద్ద 18వ వార్డు మరి 13వ వార్డు నవచైతన్య యూత్ ద్వారా మరి వినాయక ఉత్సవాలు చేస్తున్నారు. 11 రోజులు కంప్లీట్ చేసుకుని ఇవాళ మరి వచ్చిన వాళ్ళందరికీ అన్నదాన కార్యక్రమంలో చాలా 10 రకాల ఐటమ్స్తో పెట్టి పెళ్లి భోజనాలే పెట్టిన ఈ వార్డులో చాలా బాగా చేస్తున్నారు. ఈ వార్డులో ఉన్న అందరికీ కూడా ఆ భగవంతుడు ఆ వినాయకుడి ఆశీస్సులు నిండు నూరేళ్ళ అష్టైశ్వర్యాలతో వ్యాపారంలో కానీ రాజకీయంలో కానీ అన్ని రంగాల్లో కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు ఉంటాయని మరొకసారి తెలియజేసుకుంటూ, అలాగే రాజేష్ గారికి ఆ కమిటీ వారందరికీ కూడా మమ్మల్ని పిలిచి గౌరవించుకున్నందుకు ప్రతి సంవత్సరం పిలుస్తారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. జై గణేష్ మహారాజ్ కి జై. మన నవచైతన్య ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అఖండ సమారాధన మొదలైందండి. అలాగే 50 మంది భక్తులందరూ కూడా విచ్చేసి అలాగే మహిళా భక్తులకి విడిగా కోరుతున్నాం. అలాగే అన్నప్రసాదానికి వచ్చేటువంటి మహిళా భక్తులకు ప్రత్యేకమైన ఏర్పాటు చేశారండి. మహిళా భక్తులందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నా. అన్నప్రసాదం కార్యక్రమం మొదలైంది. భక్తులు గమనించగలరు. ఎక్కువ పెట్టించుకొని వాడేయకండి. ఎవరో ఒకరు తినేటువంటి భక్తులకు ఇబ్బంది అవుతున్నది, దయచేసి గమనించగలరు.
స్పీడ్గా ఏమండి ఇక్కడ ఎవరు నుంచోగలమో కొద్దిగా ముందుకు వెళ్ళిపోయి. వచ్చేటువంటి భక్తులకి ఇబ్బంది ఉండకూడదండి. ఎక్కడ కూడా వచ్చేటువంటి భక్తులకి దారి వదిలి తీసుకోండి. స్వామివారి తీర్థ ప్రసాదములు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే స్వామివారి విగ్రహదాతలు శ్రీ శేషాద్రి హరిబాబు శ్రీమతి హేమసుందరి దంపతుల కుమారుడు శ్రీ శేషాద్రి చరణ్ నాయుడు. స్వామివారి లడ్డూ దాతలు గోదావరి సీ ఫుడ్స్, అడవాల యశ్వంత్, మహేంద్ర దుర్గ శ్రీరామ్, హేమలత దంపతులు, ఆకుల మావుళ్ళు, శివకేశవ మోహన్, ఎర్రంశెట్టి అభినవ్ మోహన్ శ్రీహన్, దర్శిత శ్రీహరిణి, ఎర్రంశెట్టి ఉమాన్విత, కమిడి రవితేజ, సాయిదీప్, సాయి చరణ్, లక్ష్మీపాలెం లీలా సాయి, మర్యాదల పవన్ కుమార్, ఆకుల మావులు. కోళ్ళ లక్ష్మణరావు అఖండ అన్న సమారాధన నిమిత్తం స్వామివారికి 51 రూపాయలు ఇచ్చారు. కోళ్ళ లక్ష్మణరావు గారు అఖండ అన్న సమారాధన నిమిత్తం 51 రూపాయలు ఇచ్చారు. చందాలు ఇచ్చేవారు స్టేజ్ వద్ద కమిటీ సభ్యులు ఉన్నారు, గమనించారు. జనసేన పట్టణ అధ్యక్షులు శంకర్ గారు, సెక్రటరీ ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు వెంకటరాజు గారు అఖండ అన్న సమారాధన నిమిత్తం 20 రూపాయలు విరాళంగా సమారాధన నిమిత్తం 50 రూపాయలు విరాళంగా ఇచ్చారు. సూర్యప్రకాష్ గారు అఖండ అన్న సమారాధనకు విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదమును స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. సూర్యనారాయణ కొత్తపల్లి వెంకటేశ్వర
వెంకటరత్నం గారు అఖండ శ్రీ 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 వరసిద్ధి వినాయక స్వామివారి 13వ వార్షిక శ్రీ 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 వరసిద్ధి వినాయక స్వామివారి అఖండ సమారాధన కార్యక్రమం హలో భక్తులకు విజ్ఞప్తి, గ్లాసుల్లోను బాక్సుల్లోను ఎవరు ఇంటికి తీసుకెళ్ళవద్దు. ఎవరైనా సరే ఇక్కడ తిని వెళ్ళండి. ఎందుకంటే వెనకాల వచ్చి జనానికి అందాలి కాబట్టి గమనించండి. ఆకులు, ప్లేట్లు, గ్లాసులు డ్రమ్ములో వేయండి. మీకు చివర మీరు భోజనం చేసే ప్రాంగణంలో లేడీస్ కి అయితే అటు చివర, జెంట్స్ కి అయితే ఇటు చివర పెట్టడం జరిగింది. వాటర్ తో సహా ప్రతిదీ మీకు అందుతుంది. మీరు జాగ్రత్తగా నీట్ గా కొద్దిగా సహకరించండి. ఏది కూడా వేస్ట్ చేయదు. ఎవరికి ఎంత కావాలన్నా తీసుకుని తినండి. వేరే వాళ్ళకి అది అందజేయాలి కాబట్టి దీని బట్టి ఎవరో తినద్దు. లోపలికి వచ్చేసేయండి, కూడా రోడ్డు మీద వచ్చేసేయండి. రైస్ ఎక్కడ అయిపోతుందో కంపెనీ నెంబర్ చెప్తే రైస్ మీకు అందజేయడం జరుగుతుంది. అయిపోతుందో 10 నిమిషాల ముందు కంపెనీ నెంబర్ చెప్పండి. రైస్ కానీ, సాంబార్ కానీ, వాటర్ కానీ, గ్లాస్ కానీ ఏదైనా రాజేష్ గారు 100 రూపాయలు విరాళంగా ఇచ్చారు. కే హర్నిక లక్ష్మి గారు అఖండ సమారాధన నిమిత్తం 120 రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఒక భక్తులు 100 రూపాయలు విరాళంగా ఇచ్చారు. అంటే లైన్ లో ఉన్న వాళ్ళు గుమ్మును వెళ్ళిపోయేలాగా చూడండి. కావాలండి కమిటీ సభ్యులు, లేడీస్ కౌంటర్ దగ్గర రైస్ కావాలండి. లేడీస్ కౌంటర్ దగ్గర రైస్ కావాలి, ఒకసారి చూసుకోండి. మేస్త్రి గారు ఆ రైస్ వేసేయండి, 10 కేజీలు రైస్ వేసేయండి. వేసారా? అంటే చాలా ఉదాహరణలో కనిపించారు. పాస్టర్ గురికి సంప్రదాయం తెచ్చి మనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. రూపాయలు విరాళంగా ఇచ్చారు. కమిటీ వారు వాటర్ గ్లాసులు చూడవలసిందిగా కోరుతున్నాం. చింతలపల్లి వెంకటేశ్వరరావు గారు 500 రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఏ సత్యనారాయణ అనుకోచి సత్యనారాయణ గారు 200 రూపాయలు విరాళంగా ఇచ్చారు. కమిటీ వారు గ్లాస్ అయిపోయినట్టు ఒక్కసారి చూసుకోండి. కొద్దిగా గ్లాసు ఆ కౌంటర్ క్లోజ్ చేసేసి ఇటు పంపించండి ఈ లైన్లోకి. అయిపోతే ఉన్న మట్టుగా అక్కడ వడ్డించేసేయండి, మిగతా వాళ్ళకి పంపించేయండి. శ్రీ 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 వరసిద్ధి వినాయక స్వామివారి 13వ వార్షికోత్సవంలో అఖండ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించబడుతుంది. భక్త మాసారంలో వచ్చేసి స్వామివారి ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. బలిరెడ్డి బంగారమ్మ గారు అఖండ అన్న సమారాధన నిమిత్తం 51 రూపాయలు విరాళంగా ఇచ్చారు.
లేడీస్ కౌంటర్ ఆఫ్ చేసి అక్కడ ఉన్న రైస్ ఇలా తీసుకొచ్చండి పక్కకి.